హుండై వర్నా టైప్ 1 కార్ హైదరాబాద్ నుంచి మా రెడ్డి గ్యారేజ్‌కి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం మా డ్రైవరే వెళ్లి కార్ పిక్ చేసుకొని తీసుకొచ్చారు. మేము కార్బన్ క్లీనింగ్‌లో ఈజీఆర్, ఇంటర్కూలర్, మానిఫోల్డ్‌లో ఫామ్ అయిన కార్బన్‌ని నీట్‌గా క్లీన్ చేసాం. తర్వాత జనరల్ సర్వీస్ చేసాం. మెయిన్‌లీ మేము కార్బన్ క్లీనింగ్ చేసే ముందు బ్యాక్ కంప్రెషన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. అలాగే టర్బో అసెంబ్లీ కూడా చెక్ చేస్తాము. అలానే ఈ వర్నాకు కూడా చెక్ చేసాము. కంప్లెయింట్ ఏం లేకుండే. ఓడోమీటర్ రీడింగ్ 1,00,000 కిలోమీటర్స్ ఉంది. అది ట్యాంపర్డ్, అదొక్కటి మిస్ అయినాం మేము. ఇంకా సర్వీస్ అంతా అయిపోయాక అరౌండ్ 70 కిలోమీటర్స్ ట్రైల్ వెళ్ళినాము. ఏమైతే కంప్లెయింట్ లేదు. అలాగే కార్ డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా చెక్‌ఔట్ లిస్ట్ క్లియర్‌గా చెక్ చేసుకొని కార్ అయితే డెలివరీ చేసాం. కానీ అట్ లాస్ట్ 100+ కిలోమీటర్స్ వెళ్ళాక ఒక సర్టెన్ 120 స్పీడ్ పైన వర్నా కార్‌కి ఇష్యూ అయితే వచ్చింది. ఏం ఇష్యూ వచ్చింది? ఆ ఇష్యూకి రీజన్ ఏంటి? మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వల్ల ఈ కంప్లెయింట్ వచ్చిందా? ఆల్రెడీ కంప్లెయింట్ ఉందా? 2,00,000 కిలోమీటర్స్, 3,00,000 కిలోమీటర్స్ ఓడోమీటర్ ఉన్న వెహికల్స్‌కి ఎటువంటి కంప్లెయింట్ రాలేదు. మరి ఈ కార్ ఇష్యూ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.